కర్నూలు జిల్లాలోని టీడీపీ బీజేపీ నాయకుల ఫోన్ కాల్ సంభాషణ ప్రస్తుతం వైరల్గా మారింది. పురంధేశ్వరి 3 కోట్ల రూపాయలు డబ్బులు అడిగారని, అవి ఇస్తే ఆ స్థానాన్ని అదే జిల్లా ఆలూరికి మారుస్తామని బేరం పెట్టినట్లు ఆడియో లీక్ వెలుగులోకి వచ్చింది. కోట్లు కురిపిస్తే పురంధేశ్వరి సీట్లు ఇస్తుందని ఈ మధ్య పలువురు నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆ ఆడియో బయటకు రావడం రాష్ట్రంలో కలకలం రేపుతుంది. కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు కునుగిరి నీలకంఠ సోదరుడు నాగరాజు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సోదరుడు మధ్య సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలోని టీడీపీ బీజేపీ నాయకుల ఫోన్ కాల్ సంభాషణ ప్రస్తుతం వైరల్గా మారింది. పురంధేశ్వరి 3 కోట్ల రూపాయలు డబ్బులు అడిగారని, అవి ఇస్తే ఆ స్థానాన్ని అదే జిల్లా ఆలూరికి మారుస్తామని బేరం పెట్టినట్లు ఆడియో లీక్ వెలుగులోకి వచ్చింది. కోట్లు కురిపిస్తే పురంధేశ్వరి సీట్లు ఇస్తుందని ఈ మధ్య పలువురు నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ ఆడియో లీక్ బయటకు రావడం రాష్ట్రంలో కలకలం రేపుతుంది. కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు కునుగిరి నీలకంఠ సోదరుడు నాగరాజు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సోదరుడు మధ్య ఫోన్ సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న. ఆనంద్, ఈరోజు కర్నూలు జిల్లాలో ఆదోని నియోజకవర్గంలో ఈరోజు ఉదయం నుంచి ఒక ఆడియో సోషల్ మీడియాలో అలసలు అవుతుంది. ఒక ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో అలసలు అవుతుంది. అయితే ఈ ఆడియో సంభాషణలో 2 వ్యక్తుల మధ్య ఆదోని అంటే టీడీపీ అభ్యర్థి మీనాక్షి నాయుడుకి సంబంధించిన మీనాక్షి నాయుడు టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అయితే టీడీపీ పార్టీ ఎన్నో సంవత్సరాలుగా ఇక టీడీపీ టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో ఇక్కడ పొత్తులో భాగంగా బీజేపీ అధినాయకత్వం కర్నూలు జిల్లాలో మాకు ఆదోని నియోజకవర్గంలో పట్టుంది, బీజేపీ బాగా పట్టుంది, ఆదోని నియోజకవర్గం కేటాయించాల్సిందిగా అని బీజేపీ పెద్దలు ఆదోని నియోజకవర్గం పైన పట్టుబట్టడంతో అధిష్టానం కూడా ఆదోని సీటు బీజేపీకి ఇచ్చారని సమాచారంతో మీనాక్షి నాయుడు గత బీజేపీకి ఎప్పుడైతే కేటాయించారని సమాచారం తెలియడంతో మీనాక్షి నాయుడు కూడా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి లాబింగ్ అంటే చంద్రబాబుని గట్టిగా లాస్ట్ అవకాశం సార్, నాకు ఒక్కసారి టీడీపీ అవకాశం కల్పించండి, ఈసారి ఎలాగైనా దృష్టి తీరుస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు దగ్గరగా ఆయన గత 4-5 రోజులుగా విజయవాడలో ఉంటూ ఆయన టికెట్ కోసం పై విశ్వాసం చేస్తున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో ఈ ఆడియో ఈరోజు ఆడియో కలకలం చేసింది. ఈ ఆడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆదోని టీడీపీ టికెట్ మీకే కేటాయిస్తాం, అయితే ఆదోని బదులు మేము ఆలూరు బీజేపీగా టికెట్ తీసుకుంటాం, ఇలా మీకు టీడీపీ టికెట్ మీకు అవకాశం ఇస్తే మాకు 3 CR ఇవ్వండి, 3 CR ఇస్తే మీకు మేము ఆదోని నుంచి మేము ఆలూరుకి షిఫ్ట్ అవుతామని చెప్పి ఒక బీజేపీ నేత ఈరోజు ఫోన్ లో సంభాషణలో తెలపడం జరిగింది. అయితే ఈ 3 CR కూడా చీఫ్ అంటే బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరికి ఇట్లాంటి ముఖ్య నేతకి ఇవ్వాలని సంభాషణలో మాట్లాడడం జరిగింది. అయితే ఈ రోజు కోర్ కమిటీ జరుగుతుంది విజయవాడలో. అంటే 3 పార్టీలకు సంబంధించిన టికెట్ విషయాల్లో కొన్ని టికెట్ పై పిట్టుముడి విప్పేదానికి 3 పార్టీలకు సంబంధించిన అధినేతలు ఈరోజు సమావేశం అవుతున్నారని చెప్పి సమాచారం ఉంది. అయితే ఈ ఆదోని టీడీపీకి కేటాయించి బీజేపీ ఆలూరు టికెట్ తీసుకుంటామని చెప్పి ఈ ఫోన్ సంభాషణ జరిగింది. అయితే ఈ ఫోన్ సంభాషణలో ఈరోజు ఆదోనిలో పూర్తిగా సోషల్ మీడియాలో అయితే వివిధ ఆడియో కలకలం చేసింది. కర్నూలు జిల్లాలోని టీడీపీ నాయకులు బీజేపీ నాయకుల స్పందన ఏ విధంగా ఉంది ఫోన్ కాల్ విన్న తర్వాత? అంటే ఈరోజు అంటే ఈ ఆదోని నియోజకవర్గంలో ఎక్కువగా టీడీపీ అధినేతలు టికెట్ టీడీపీకే కేటాయించాలని గట్టిగా అంటే బీజేపీకి వద్దు, మీకు టీడీపీకే టికెట్ కేటాయించండి, ఆదోనిలో మీకు బీజేపీ గెలవదు, ఇక్కడ ఎక్కువ ముస్లింస్ నేతలు ఉన్నారు, ఇక్కడ బీజేపీకి ఇస్తే పార్టీ దెబ్బతినే అవకాశం ఉంది, అలాగని ఆదోనిలో టీడీపీకి ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో టీడీపీ నేతలు కూడా ఎక్కువ ప్రచారం చేసుకుంటున్నారు. అయితే బీజేపీ కూడా ఆదోని కాకుండా వేరే నియోజకవర్గం
కేటాయిస్తే బాగుంటుందని ఇక్కడ రెండు పార్టీల మధ్య, అంటే ఎక్కువగా బీజేపీ ఇక్కడ కర్నూలు జిల్లాలో అతిపెద్ద నియోజకవర్గం ఆదోని నియోజకవర్గంలో పట్టుకుండేది బీజేపీ. అంటే అక్కడ ఆర్ఎస్ఎస్ అయితేనేమి బీజేపీ నేతలు కానీ అక్కడ పార్టీకి మంచి పట్టు ఉంది బీజేపీ. అలాగనే జిల్లాలో ఆదోని నియోజకవర్గం వాళ్ళు పట్టుబడడం జరిగింది. అయితే ఈ రెండు పార్టీల మధ్యన ఈ రోజు టికెట్ మాకు కేటాయించండి, మీరు బీజేపీగా ఆలూరు తీసుకోండి అని ఈ నేతల మధ్యన ఫోన్ సంభాషణ జరిగింది. ఆ సంభాషణ ఈరోజు అందరూ ఊహించుకున్నట్టే ఈ రోజు పురంధేశ్వరి 3 కోట్ల రూపాయలు డబ్బులు అడిగారని ఇచ్చినటువంటి ఈ యొక్క ఆడియో లీక్ ఈ మధ్య కాలంలో చాలా అయితే ఫేక్ వస్తా ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఇది వాస్తవం అంటారా, అవాస్తవం అంటారా? చాలా రోజుల నుంచి ప్రతిపక్షాల పైన అధికార పార్టీ నేతలు బీజేపీ పురంధరేశ్వరి పైన చాలా విమర్శలు చేస్తూనే ఉన్నారు. అంటే సోషల్ మీడియా వేదిక చేసుకొని, అంటే గతంలో డ్రగ్స్ విషయంలో అయితేనేమి, అంటే మిగతా అంటే ఇట్లా ముడుపులు తీసుకుంటుంది, సీట్లు అమ్ముకుంటుందని, అంటే రకరకాలుగా ఆమె పైన ఆరోపణలు చేసుకుంటూ అధికార పార్టీ ఆరోపణలు చేస్తున్నారు. అంటే ఆరోపణలకి ఈ రోజు ఈ ఆడియో బలం చేకూరింది అనేది చాలా మంది మేధావులు చర్చించుకుంటున్నారు అనేది చెప్పవచ్చు. థ్యాంక్ యూ సుంకన్న. తెచ్చుకోండి, మేము ఆలూరుకి డైవర్ట్ ఇస్తున్నామని చెప్పేస్తాము, ఆలూరులో ఇదని చెప్పేస్తామని అనుకుంటున్నాం. అవునులేనా. దీనికి ఆ రోజు మన పిల్లలు చిన్నోళ్ళు ఉంటారు కాబట్టి నేను ఆ రోజు ఏం మాట్లాడలేదు. నువ్వు అన్నలతో మాట్లాడగల అన్నా 2 విషయాలు ఓపెన్. ఒకటి, మనకి నిన్న నైట్ కూడా ఫోన్ వచ్చింది, మనం ఆదోని అడిగినాం. అవునులేనా. దానికి ఆదోని నిలబడింది. మీ వాళ్ళు కూడా విశ్వ ప్రయత్నాలు చేసినారు, ఆలూరు నిలబడింది. అవునులేనా. ఇప్పుడు ఆదోని ఆలూరు అనే పడుతుంది. అవునులేనా. మేమేమంటున్నామంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండ్ గా ఈ రోజు ఆలూరులో మీటింగ్ ఉంది అదే పనిగా. అవునులేనా. మీరు మాతో ఓకే అంటే మేము ఆలూరు కూడా మాకు ఓకే అనే ప్రపోజల్ మేము పంపించేదానికి ఈ రోజు రెడీ ఉన్నాం. అదేలేనా. మీరు ఆదోని తెచ్చుకోండి, మేము ఆలూరుకి డైవర్ట్ ఇస్తున్నామని చెప్పేస్తాము, ఆలూరులో ఇదని చెప్పేస్తామని అనుకుంటున్నాం. అవునులేనా. దీనికి ఆ రోజు మన పిల్లలు చిన్నోళ్ళు ఉంటారు కాబట్టి నేను ఆ రోజు ఏం మాట్లాడలేదు. నువ్వు అన్నలతో మాట్లాడగలవా మనకేమనేది? నేను మాట్లాడతాను, ఖచ్చితంగా మాట్లాడతా. మీరు ఏమనేది ప్రపోజల్ చెప్పండి, నువ్వు మాట్లాడు. ఒక గంటలో మేము ఆలూరు నుంచి రిపోర్ట్ పంపిస్తాం. మీ ప్రయత్నం ఆధార్కి ఫుల్ పెట్టేసేయండి, మేము రిపోర్ట్ పంపిస్తాం. మేము దీనికైనా రెడీ ఉన్నాము, ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు కానీ మా లెవెల్లో మేము పంపిస్తాం. మనకి పైన యా ఛానల్ ఉన్నాయి, మనకు ఉన్నాయి, మనం చేసుకుంటాం. మా పార్టీలో మాకు ఎట్లుంటాం దయచేసి నీకి మీనాక్షరానికి ఉమాపతికి తప్ప ఎవరికి తెలియదు విషయాలు. సరేనా. చిన్నోళ్ళు కానీ ఎవరికి ఎట్లా చెప్తాలేనా ఇట్లా కాన్ఫిడెన్స్ అంటే ఊకే ఫైనల్ వచ్చింది. ఒక్కరోజు చెడుకుంటే ఎవరు మేము ఇంకోటి ఆదరణ కూడా ఫుల్ హార్ట్ఫుల్ గా మాదేముంది, మేము కూడా ఓపెన్ గానే చేస్తాం, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. అవునవునులేనా. దానికి ఇంకా మిగిలింది ఓన్లీ బండిని మిగిలింది, ఎందుకంటే రేపు మాది అనౌన్స్మెంట్ అవుతుంది. అవునులేనా. ఆడ మా లక్ష్మణ్జీ ఉంటాడు బోర్డు మీటింగ్ లో. అవునులేనా. మనం ఏం చెప్తే అది మాట్లాడతారు అతనికి మాకు ఇంటే ఇది లింక్స్ బాగున్నాయి. అదేలేనా. ఇంకోటి ఆలూరు అంటే ఇంకా మేము కూడా లేదు, ఇంకా పార్తానే పోతాడు. అదేలేనా. ఏదో మేము కూడా అదే మీరు ఏమని లేట్ వద్దు, సీక్రెట్ మనం అదే చెప్తున్నా. దయచేసి ఎవరికి లీక్ చేద్దాను, హ్యాపీగా చేసుకుందాము. పొజిషన్ బాగుంది, మన అలయన్స్ గవర్నమెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, అన్ని ఉన్నాయి. మేము కూడా ఆలోచిస్తున్నాం, సరే అంత జిద్దు కూడా ఎందుకని చెప్పి, సరే మేము కూడా ఆడుకోవడానికి మేము 3 CR అడుగుతున్నామని చెప్పేసి చెప్తాను చెప్పి ఓపెన్ టు ఓపెన్ ఏదైనా ఉంది ఓకే అంటే నేను రిపోర్ట్ పంపించేస్తాను. నేను మాట్లాడతాను మళ్ళీ తర్వాత, ఎందుకంటే పైన కూడా ఖచ్చితంగా మా పురంధేశ్వరికి మేము ముట్ట చెప్పాల్సిందే, తప్పేది కాదు. అవునవునులేనా. అది ఏదైనా అది మేమే చూసుకుంటాం, ఇంకా సాధక బాధకాలు ఉంటాయి.